నమస్కారం. ఈరోజు మనం హస్తినాపుర ఆస్థానం నుంచి వచ్చిన ఒక పురాతన రాజకీయ పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే కూటనీతి, అంటే కుటిలమైన వ్యూహాల కల. అసలు ఒక రాజుకు ఎలాంటి సలహా కావాలి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి, ఇంకా ఆయనకు సలహాలిచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిచ్చిన సలహాలు రాజ్యాన్ని ఎలా మార్చాయో చూద్దాం. హస్తినాపుర రాజ్యంలో ధృతరాష్ట్రుడి పాలన మొత్తం ఆయన మంత్రుల మీదే ఆధారపడి ఉండేది. ఆయనకు ముగ్గురు చాలా ముఖ్యమైన సలహాదారులు ఉండేవారు. విశేషమేంటంటే ప్రతి ఒక్కరిది ఒక్కో రకమైన ఆలోచనా విధానం. ఈ వైవిధ్యమే ఆ పాలనలో చాలా కీలకం. ఆయన సలహాదారుల బృందాన్ని చూస్తే ఈ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క ధర్మానికి మారుపేరైన విదురుడు, మరోపక్క దౌత్యనీతి తెలిసిన సంజయుడు. కాని వీళ్ళిద్దరికీ పూర్తిగా భిన్నమైన మూడో వ్యక్తి ఒక ఆయనున్నాడు. ఆయనే కణికుడు. మన చర్చ మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతుంది. అంటే ఇక్కడ మనకు రెండు పూర్తి భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలు కనిపిస్తున్నాయన్నమాట. విదురుడేమో ధర్మాన్ని, నైతికతను నమ్ముకున్నాడు. కాని కణికుడు అలా కాదు. అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంత కఠినంగానైనా, ఎంత వాస్తవికంగానైనా ఉండాలి అనేవాడు. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే రాజనీతి. సో కణికుడు అనుసరించే ఈ ప్రత్యేకమైన పద్ధతినే కూటనీతి అంటారు. ఇది కేవలం ఒక వ్యూహం మాత్రమే కాదు, అదొక కళ. కణికుడు తన రాజుకు చెప్పిన ఒక కథ ద్వారా ఈ కూటనీతిలో ఉన్న లోతైన సూత్రాలేంటో మనమిప్పుడు అర్థం చేసుకోబోతున్నాం. ఇంతకీ కూటనీతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే శత్రువులను ఫేస్ టు ఫేస్ యుద్ధంలో ఓడించడం కాదు, వాళ్లను మోసంతో, కుట్రలతో, వాళ్ల బలహీనతల్ని వాడుకునే దెబ్బకొట్టడం. ఇది బలానికి బదులు తెలివిని ఉపయోగించే ఒక విధ్వంసకర వ్యూహమన్మాట. ఈ ఫిలాసఫీని అర్థమయ్యేలా చెప్పడానికి కణికుడొక కథను ఎంచుకున్నాడు. పైకి ఇది జంతువుల కథలా అనిపించినా ఇందులో రాజులకు ఉపయోగపడే చాలా పెద్ద పాఠాలు దాగున్నాయి. సరే, ఆ కథ ఒక పెద్ద అడవిలో మొదలవుతుంది. ఈ కథలో మన హీరో ఒక జిత్తుల మారి నక్క. దాని అసలు బలమేంటంటే ఇతరులను పావులుగా వాడుకుని తన పనులు చేయించుకోవటం. ఒక రకంగా చెప్పాలంటే ఈ నక్కే కూటనీతికి ఒక ఉదాహరణ. ఆ నక్క ఒంటరిగా లేదు. ఒక పులి, ఒక తోడేలు, ఒక ముంగిస, ఇంకా ఒక ఎలుక, ఇలా నలుగుర్ని తన స్నేహితులుగా మార్చుకుంది. పేరుకే స్నేహితులు, కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పడిన ఒక టీం అన్నమాట. తన అసలు ఉద్దేశాలను దాచిపెట్టి వీళ్ళందర్నీ తన స్వార్థం కోసం వాడుకోవడానికి రెడీగా ఉంది. ఒకరోజు అడవిలో బలంగా, ఆరోగ్యంగా ఉన్న ఒక లేడి కంటపడింది. దాన్ని చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. దాన్ని ఎలాగైనా తినాలి అనిపించింది. కాని ఆ కోరిక తీర్చుకోడానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ లేడీ చాలా వేగంగా పరిగెడుతుంది. దాన్ని వెంబడించి పట్టుకోవడం అసాధ్యం. పులి బలం, తోడేలు వేగం ఏవీ దాని ముందు పనిచేయలేదు. ఇక్కడ బలం ఉపయోగపడదని నక్కకు అర్థమైపోయింది. ఇక్కడే కూటనీతి అసలు స్వరూపం బయటపడుతుంది. బలం పనిచేయనప్పుడు తెలివినుపయోగించాలి. నక్కకొకటి అర్థమైంది. ఈ లేడిని పట్టుకోవాలంటే వేరే దారి కావాలి. అది బలం కాదు, వ్యూహం. వెంటనే తన గ్యాంగ్ను పిలిచింది. రుచికరమైన భోజనాన్ని ఎరగా చూపి, మనం దీన్ని వేగంతో పట్టుకోలేం, ఒక కుట్ర పన్నాలి అని వాళ్లను ఒప్పించింది. వాళ్ల ఆశను తన ఆయుధంగా మార్చుకుంది. ఇక్కడ ప్లాన్లో ఉన్న గొప్పతనమేంటంటే ప్రతి జంతువుకున్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని వాడుకోవడం. ఎలుకకున్న చాటుతనం, పులికున్న బలం, వీటన్నింటినీ నక్క తన తెలివితో ఒకే తాటిపైకి తెచ్చింది. ఇక ప్లాన్ ప్రకారం సరైన టైం కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఆ లేడీ ఆడుకోవడాన్ని, నీళ్లు తాగడాన్ని గమనించారు. చివరికి అది బాగా అలసిపోయి ఓ చోట గాఢనిద్రలోకి జారుకున్నప్పుడు తమ ప్లాన్ అమలు చేయడానికి సరైన సమయం వచ్చిందని గ్రహించారు. ఉచ్చు సిద్ధమైంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు పాయింట్ ఇప్పుడే వస్తోంది. కణికుడు ఈ కథను కేవలం టైంపాస్ కోసం చెప్పలేదు. ఈ జంతువుల కథ వెనక పాలకులకు అవసరమైన ఒక పవర్ఫుల్ రాజనీతి పాఠం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ కథ నుంచి ఒక రాజు నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలేంటంటే, శత్రువు ఎప్పుడు బలహీనపడతాడా అని సమయం కోసం ఎదురుచూడాలి. మీ దగ్గర ఉన్నవారిని వారి వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా వాడుకోవాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా నేరుగా దాడి చేయడం కన్నా పరోక్షంగా కుటిలమైన మార్గాల ద్వారా లక్ష్యాన్ని సాధించడం చాలా ప్రభావవంతం. అసలు ఒక నక్క తనకంటే ఎంతో బలమైన నలుగురు శత్రువుల్ని కేవలం మాటలతో ఎలా ఓడించుంటుంది? ఇది ఏదో చిన్నపిల్లల కథ అనుకుంటే పొరపాటే. దీని వెనుక కణిక నీతి అనే ఒక పవర్ఫుల్ రాజనీతి సూత్రముంది. పదండి ఈరోజు ఈ మాస్టర్ స్ట్రాటజీని విడమర్చి చూద్దాం. ఒకే ఒక్క బహుమతి, కానీ పోటీ పడుతున్నవాళ్లు 5. మరి గెలిచిందెవరు? బలమున్నోళ్ళా? కాదు, తెలివున్నోళ్ళు. అసలు ఇది జంతువుల కథలా అనిపించినా ఇది అధికారం కోసం జరిగే ఒక మైండ్ గేమ్ అన్నమాట. సరే, కథలోకి వెళ్తే సీన్ కట్ చేస్తే ఒక అడవి. అక్కడ మన నక్క తన నలుగురు ఫ్రెండ్స్తో, అంటే పులి, ఎలుక, తోడేలు, ముంగిస, వీళ్లందరితో కలిసి ఒక జింకను వేటాడింది. అంతా సక్సెస్. ఓకే, వేట సక్సెస్ అయింది, జింక దొరికింది, అంతా హ్యాపీ. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. గెలిచిన ఆనందం ఒక్క క్షణమే, ఆ వెంటనే మరో పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే ఈ జింకను 5 ఎలా పంచుకోవాలి? ఇక్కడ్నుంచే అస్సలు కథ స్టార్ట్ అయింది. అందరూ ఆ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటుంటే మన నక్కబుర్రలో మాత్రం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. దాని టార్గెట్ వాటాలు పంచుకోవడం కాదు, ఆ మొత్తం జింకను సింగిల్గా కొట్టేయడం. అనుకున్నదే తడువుగా నక్క తన ఫస్ట్ మూవ్ వేసింది. అది చాలా ఇన్నోసెంట్గా కనిపించే ఒక సలహా రూపంలో అంది కదా, ఫ్రెండ్స్, ఈ టేస్టీ మీట్ని అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, కానీ ముందు వెళ్ళి ఒంటికంటిన దుమ్ము కడుక్కొన్రండి అని. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కాని ఇదే అసలు గేమ్ చేంజర్. తన ప్రత్యర్థుల్ని విడదీసి ఒక్కొక్కరి పని పట్టడమే దాని ప్లాన్. ఓకే, ఇప్పుడు అస్సలు వ్యూహం స్టార్ట్. నక్క తెలివేంటంటే అది ఎవ్వరి బలాన్ని టచ్ చేయలేదు, కేవలం వాళ్ల బలహీనతల్ని టార్గెట్ చేసింది. ఒక్కొక్కరిలో ఉన్న అహంకారాన్ని, భయాన్ని ఎలా వాడుకుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బరిలోకొచ్చింది పులి, అందరికంటే పవర్ఫుల్. మరి అంతటి పులిని కేవలం నాలుకతో, మాటలతో ఓడించడం సాధ్యమేనా? చూద్దాం నక్క ఏం చేసిందో. వెంటనే నక్క పులి ఈగోని దెబ్బకొట్టే మాట చెప్పింది. ఏంటి పులిరాజా, ఆ చిట్టెలకు నిన్ను ఎగతాళి చేస్తోంది. అది ఏమందో తెలుసా? పులి సైజుకే కాని దేనికీ పనికిరాదు. నేను వెళ్ళి జింక కాలు కొరికేదాకా అది చూస్తూనే ఉంది. ఇప్పుడు నా తెలివితో సంపాదించింది తినడానికి సిగ్గులేకుండా వచ్చేసింది అలంటోంది. చూశారా ఇక్కడ పాయింట్? నక్క పులి బలాన్ని ఛాలెంజ్ చెయ్యలేదు, దాని ప్రైడ్ని దెబ్బతీసింది. పులికి ఆ మాటలు సూటిగా గుచ్చుకున్నాయి. వెంటనే ఆవేశంతో నాకీ వాట అక్కర్లేదు అనుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇదొక క్లాసిక్ సైకలాజికల్ మూవ్ అన్నమాట. ఓకే, పులి సీన్ క్లోజ్డ్. నెక్స్ట్ టార్గెట్ ఎలుక. అది స్నానం చేసి తిరిగొచ్చింది. ఈసారి నక్క టాక్టిక్ మార్చింది. ఎలుకలో ఉండే సహజమైన భయాన్ని టార్గెట్ చేసింది. అయ్యో ఎలుక, విన్నావా? ముంగిస వస్తోందట. ఆ జింక మాంసం పులి ముట్టుకోవడం వల్ల విషంగా మారిపోయిందని, అది తినకుండా నిన్నే తినేస్తుందని అంటోందట. చూడండి, ఒక సహజ శత్రువుల మధ్య ఉండే భయాన్ని వాడుకొని ఒక అబద్ధాన్ని ప్రాణాపాయంగా ఎలా మార్చిందో. పులికి గర్వం, ఎలుకకి ప్రాణభయం. నక్క ప్రతి ఒక్కరి వీక్నెస్ని కరెక్టుగా పట్టుకుంది. ఇంకేముంది, ఆ మాట వినగానే ఎలుకకి ప్రాణం పోయినంత పనైంది. రెండో ఆలోచన లేకుండా గబగబా తన కన్నంలోకి దూరిపోయింది. అంతే, 2వ వికెట్ కూడా డౌన్. సరే, ఇప్పుడు 3వ కాంపిటీటర్ తోడేలు ఎంట్రీ ఇచ్చింది. మరి ఈసారి నక్క ఏం ప్లాన్ వేసిందో చూద్దామా? తోడేలు కోసం నక్క కొత్త కథ అల్లలేదు. ఇందాక వెళ్ళిపోయిన పులినే ఒక ఆయుధంగా వాడుకుంది. అందికదా, ఒరే తోడేలు జాగ్రత్త, పులికి నీమీద భయంకరమైన కోపమొచ్చింది, తన భార్యను కూడా తీసుకుని నిన్ను వేటాడటానికి తిరిగి వస్తోంది అని చెప్పింది. అంటే చూడండి, పులి అక్కడ లేకపోయినా దాని పేరు చెప్పి భయపెట్టింది. ఇక పులి పేరు వినగానే తోడేలకి గుండె జారిపోయింది. అనవసరంగా తనకంటే బలమైన శత్రువుతో గొడవెందుకని అనుకుంది. పోరాడి చావడం కన్నా పారిపోయి బతకడం బెటర్ అని డిసైడ్ అయి అక్కడ్నుంచి జారుకుంది. రైట్, ఇక మిగిలింది ఒకే ఒక్క ప్రత్యర్థి, ఫైనల్ బాస్ ముంగిస. ఇప్పటిదాకా నక్క అబద్ధాలతోనే నెట్టుకొచ్చింది. కాని ఈసారి స్ట్రాటజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. డైరెక్ట్ బెదిరింపు. ముంగిస రాగానే నక్క చాలా కాన్ఫిడెంట్గా ఇలా అంది, ఓ చాలా ఆశతో వచ్చావా?
మిగిలిన ఆ ముగ్గురు కథ నేనే ముగించేశాను. వాళ్ళని చంపి పక్కన పడేశా. ఇప్పుడు నీకు దమ్ముంటే నాతో పోరాడి గెల్చి ఈ జింక మాంసం తిను. ఇది పచ్చి అబద్ధం, ఒక డేరింగ్ బ్లఫ్. ఇక్కడ నక్క తనను తాను ఒక సూపర్ పవర్గా చూపించుకుంది. ఆ మాటలు వినగానే ముంగిస ఒక్క క్షణం ఆలోచించింది. ఒక రిస్క్ అనాలిసిస్ చేసుకుంది. ఈ జింక మాంసం కోసం ఇంత పవర్ఫుల్ అని చెప్పుకుంటున్న నక్కతో ఫైట్ చేయడం వర్తేనా అని ఆలోచించింది. రిస్క్ తీసుకోవడం ఎందుకని సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంతే, నలుగురు వెళ్ళిపోయారు. నక్క ఒక్కటే మిగిలింది. విజయం సాధించింది. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఇది జంతువుల కథే కాదు, ఇది కణికుడు అనే ఒక గ్రేట్ స్ట్రాటజిస్ట్ ఒక రాజుకి చెప్పిన పవర్ఫుల్ రాజనీతి పాఠం. నిజానికి ఈ కథలో నక్క అంటే ఆ రాజే. ఇక పులి, ఎలుక, తోడేలు, ముంగిస వీళ్లంతా ఆ రాజుగారి శత్రువులు. ఈ యాంగిల్లో చూసినప్పుడు ఈ కథకి ఉన్న పొలిటికల్ మీనింగ్ ఏంటో మనకర్థమవుతుంది. సో, నక్క ఫాలో అయిన ఈ తెలివైన కాని మోసపూరితమైన స్ట్రాటజీకే ఒక పేరుంది. అదే కనికనీతి. అసలీ కనికనీతి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. కణిక నీతిలో మెయిన్ ప్రిన్సిపల్ ఒకటే: తెలివితో, వంచనతో మన పనులు చక్కబెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మన గోల్స్ రీచ్ అవ్వడానికి బలం ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు తెలివి, అవసరమైతే మోసం కూడా వాడాలి అని దీని సారాంశం.